స్పేస్ తీసుకుందామండి. కొంచెం ఒక 2 feet వెనక్కి తీసుకుంటాం. చక్కగా సెలబ్రేట్ చేసుకోవడానికి మేమందరం రెడీగా ఉన్నాము. ఒక్క నిమిషం మీరు పెట్టండి. మధ్యలోకి ఈ భోగి రోజు ఇచ్చేసినటువంటి మన మీడియా మిత్రులందరి సమక్షంలో సో మన DJR ట్రస్ట్ అండ్ అట్లాగే మన ఎమ్మెల్యే గారు తెలియజేయమని చెప్పి అడుగుతున్నారు. సో మీడియా మిత్రులతో మాట్లాడిచ్చేద్దాం. ఏం ప్లే చేద్దామా కొద్దిసేపు ఎవరు కదలేటట్టు కూడా నేను వెనకుండి చూస్తున్నాను. ఎవరైనా కదిలారా 2 అడుగులు వెనక్కి వచ్చాను. సో దయచేసి అందరినీ కూడా కొంచెం వెనక్కి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కొంచెం వెనక్కి ప్లీజ్. జరగండి రండి జరగండి వాళ్ళు తిరుగుతారట. నేను తెలుగులోనే చెప్పానండి. కొంచెం దయచేసి అందరూ కోలాటం సాంగ్స్ ఏదైతే ఉందో ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం మాట్లాడుతున్నారా మ్యూజిక్ కాబట్టి మీరు కూడా అన్న ప్లే చేయదు మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నారు.
జరగాలి. పొంగల్ కూడా తయారు చేసుకునే కార్యక్రమం, ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దయచేసి ఆడకి కొంచెం వెనక్కి వేసుకోండి. ఈ మీదకి వచ్చేస్తుంది గంగిరెద్దులు. వచ్చి వెనుకోండి. కొంచెం వెనక్కి వేసుకోండి. గంగిరెద్దులు విపరీతంగా తిరుగుతాయి. గంగిరెద్దులు ఆట మామూలుగా ఉండదు. సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటు చేశారని అందరూ ఒక్కొక్కటే తీసుకునేలాగా చూసుకోండి. కొంచెం మా టీచర్ టీం నాకు కూడా చెరుకుంటుంది ప్లీజ్. వస్తున్నాను. రెడీ పిల్లలు, రెడీనా? రెడీ మ్యూజిక్ ప్లీజ్. శ్రీరంగనాథుని అలంకరించగ పెళ్లి కొడుకుగా తీర్చిదిద్దరు చెంది వారి అందరూ వేసి నిన్ను మనసుతో అలంకరించని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము అన్నమయ్య కీర్తనతో మొదలుపెట్టాం. ఎందుకంటే అందరూ ఒకే దగ్గర ఉండాలి, అందరూ ముందుగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైనా తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరు కుటుంబాలతోటి కలిసిమెలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈసారి మనం అన్నమయ్య కీర్తనతో మొదలుపెట్టాం. ఈసారి 13, 14 2 రోజులు ముగ్గుల పోటీలు కానీ వివిధ రకాల పోటీలతోటి అందరూ కూడా ఒక దగ్గర ఉండేటట్టుగా కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. ఈ రోజు సాయంత్రం ఇక్కడే అందరూ కూడా కలిసి భోగి మంటలు వేసుకోవటం, అదేవిధంగా ఇంకా మన గంగిరెద్దులు అవన్నీ కూడా పెట్టడం, మళ్ళీ ఇక్కడే పొంగళ్ళు చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పెట్టాం. భోగి పళ్ళు పిల్లలకి వేయటం, అనేక మంచి కార్యక్రమాలు పండుగల సందర్భంగా చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా పెట్టాం. ఈ రోజు ఒక ఇంట్లో మన ఇంట్లో చేసుకునేది కాదు, అందరితో కలిసి చేసుకునేదే పండుగ కాబట్టి అందరం బాగుండాలి, అందరితోటి చేసుకొని సందడిగా పండుగ జరుపుకోవాలనే కార్యక్రమాలు కూడా పెట్టాం. ఈవినింగ్ గీతా మందిర్ గారితో కూడా సంగీతం ఆర్కెస్ట్రా కూడా సాయంత్రం ఉంది, దాన్ని కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేసాం. అందరూ కూడా వచ్చేటట్టుగా అందరం కలిసి పండుగ చేసుకునేటట్టుగా కార్యక్రమాలన్నీ పెట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఒంగోలులో ఎప్పుడూ లేని రీతిలో ఈరోజు ఇంత భారీ ఎత్తున ఇంత అందరం కలిసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా DBR ట్రస్ట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పండుగ అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో చేసుకునేటట్టుగా అందరూ బాగుండాలని ఆ భగవంతుడి ఆశీస్సులతోటి రాబోయే రోజుల్లో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా డీజే గారు, మా జనార్దన్ గారు అంటేనే ఒక పేరు. అలాంటి ఆయన సమక్షంలో ఈ ఎప్పుడు కనివిరిగిన రీతిలో మనకి ఇక్కడ DJR ట్రస్ట్ తరఫున భోగి కానీ నిన్న కార్యక్రమాలు కానీ చాలా బాగా జరుగుతున్నాయి. అసలు ఎవరు అంటే ఊహించలేరన్నమాట ఇంత బాగా. మనందరం చాలా హ్యాపీగా భోగి జరుపుకుంటున్నాం. అదేవిధంగా సంక్రాంతి పండుగ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో మనం ఒంగోలులో కని విని ఎరుగినటువంటి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ అన్ని మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఒంగోలులో ప్రతి ఒక్కరూ కూడా అసలు ఇక్కడ ఇది ఒంగోలేనా అన్నట్లుగా ఆ స్థాయిలో ఈ రోజు ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు అందరము కూడా భోగి మంటల్లో వేసుకొని ఆ భోగి మంటల్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ తరఫున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈ రోజు సాయంత్రం మినీ స్టేడియంలో సంక్రాంతి సంబరాలకి ఒక గీతామాధురి గారి లైవ్ ఈవెంట్ కూడా జరుగుతా ఉంది. కాబట్టి దీన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము.